మహారాష్ట్ర బాంద్రాలోని న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 13 నుంచి ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త డిపాజిట్లను స్వీకరించడాన్ని నిషేధించింది. దీంతో ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు క్యూ కట్టారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వృద్ధులు, మహిళలు తమ డిపాజిట్ పత్రాలు వెంట తెచ్చారు. నగదు విత్డ్రా కోసం క్యూ కట్టారు. అయితే బ్యాంకు సిబ్బంది అనుమతించకపోవడంతో కస్టమర్లు ఆందోళన చెందారు. అయితే బ్యాంకు ప్రస్తుత ద్రవ్యత స్థితి దృష్ట్యా పొదుపు, కరెంటు ఖాతాల నుంచి విత్డ్రాలు నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించింది. నిర్దిష్ట షరతుల ప్రకారం డిపాజిట్లపై రుణాలను ఆఫ్సెట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ఉద్యోగుల జీతాలు, అద్దె, విద్యుత్ బిల్లులు వంటి ముఖ్యమైన ఖర్చులకు నిధులను వినియోగించుకోవచ్చని తెలిపింది. 6 నెలల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.